అందరికీ నమస్కారం విజయ్ గారు. నమస్తే సార్. ఖచ్చితంగా ఇది జాతీయ ప్రాజెక్టు, 100% ఫండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అది కూడా సుసాధ్యమే. అయితే మీరు ప్రస్తావించినటువంటి రెండు అంశాలు, ఒకటి వ్యయం పెరుగుదల గురించి. ఏ ప్రాజెక్టు నిర్మాణ సమయం తీసుకున్నా సరే అది ఒక్క దగ్గర, ఇప్పుడు పోలవరం లాంటి దగ్గర అయింది. నిజంగా చెప్పాలంటే టిపికల్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఇది మిగతా ప్రాజెక్టులతో కంపేర్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటిది. అందువల్లనే దాదాపు ఒక శతాబ్ద కాలం పట్టింది ఈ ప్రాజెక్ట్. ఇంకా చెప్పాలంటే అంజయ్ గారు శంకుస్థాపన చేసి వాళ్ళకి ఒక అర్ధ శతాబ్దం అయింది. ఆ టిపికల్ డిజైన్స్ కూడా టిపికల్ గానే ఉంటాయి. అక్కడ నేల స్వభావం అయితేనేమి, అక్కడ రివర్ తాలూకా స్వభావం అయితేనే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సినటువంటి ప్రాజెక్టు. అందువల్లనే ఇది జాతీయ ప్రాజెక్ట్ గా అయితే గానీ క్లియర్ అవ్వదు అన్నటువంటి అభిప్రాయంకి వచ్చినటువంటి సందర్భం. రాష్ట్ర విభజనకు ముందు దాదాపు 10-15 సంవత్సరాల ముందు, అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మట్టి తవ్వడాలు ప్రారంభించారో ఆనాటికే అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యేది కాదు అని చెప్పేసి మేము గాని, తెలుగుదేశం పార్టీ గాని, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కూడా వాదించినటువంటి సందర్భాన్ని నేను కోట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయిలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టే. విభజన హామీగా వచ్చినటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ ఒక అంశం అయితే, నేను అంటే అక్కడ ఒక చిన్న కంపారిజన్ చెప్తాను మీకు. సరే, ఇతర విషయాలన్నీ పెద్దలిద్దరూ మాట్లాడారు. ఉదాహరణకి పట్టిసీమ గురించి, వాళ్ళు పట్టిసీమను ఏ విధంగా నిర్వీర్యం చేశారనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కదా. పట్టిసీమ అనేది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. డ్యామ్ పూర్తయిన వరకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకి ఒక 20 నుండి 25 టీఎంసీ నీరు పంపించడం వరకే. అంటే వాస్తవానికి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 80 టీఎంసీ వాటర్ అనేది రాయలసీమకు వెళ్ళాలి. అది ఒక అంతిమ లక్ష్యం అయితే, మధ్య మార్గంగా ఏదైతే కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అది ఎత్తిపోతల ద్వారా ప్రతి సంవత్సరం 20-25 టీఎంసీ నీరు పంపించి చేస్తున్నటువంటి సందర్భం ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది కూడా ఏంటి, కృష్ణా జలాలు ఏదైతే సకాలంలో అందుబాటులోకి రావు, వచ్చినటువంటి కూడా లేటుగా వస్తున్నటువంటి సందర్భంలో గోదావరి జలాలు ముందస్తుగా వస్తాయి. కాబట్టి వీటిని తరలించి అక్కడ ఇందాక చెప్పారు పెద్దలు, ఏదైతే సైక్లోన్స్ అవి ప్రారంభం అయ్యే సమయానికి ఖరీఫ్ సీజన్ ఎండ్ అయ్యేటట్టుగా ఒక అడ్జస్ట్మెంట్ కోసం పట్టిసీమ పెట్టారు. దాన్ని నిర్వీర్యం చేశారు. నేను అలాంటిదే ఒకటి శ్రీకాకుళం జిల్లా, మాకు వంశధార ప్రాజెక్ట్ గురించి కూడా పెద్దలు ప్రస్తావించారు. వంశధార ప్రాజెక్ట్ లో డ్యామ్ నిర్మాణం అయింది, రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావస్తుంది. కానీ రిజర్వాయర్ కి రావాల్సినటువంటి 20 టీఎంసీ రిజర్వాయర్ ఉంది. దానికి రావాల్సినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ గానీ, ఫ్లడ్ ఫ్లో డైవర్షన్ కావాల్సినటువంటి బ్యారేజ్ కానీ నిర్మాణం అవ్వాలి. ఈ నేపథ్యంలో ఇదే వైకాపా ప్రభుత్వము గత సంవత్సరం క్రిందట, సబ్జెక్టు కరెక్షన్, ఇది మూడో సీజన్. ఇది గత సీజన్ కంటే ముందు సీజన్ మధ్యలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి, ఏదైతే రిజర్వాయర్ ఉందో 20 టీఎంసీ రిజర్వాయర్, హీరమండలం రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ కి గొట్టా బ్యారేజ్ ఏదైతే ప్రజెంట్ ఒక 20-30 సంవత్సరాలుగా ఒక పంట కాలానికి నీరు అందిస్తున్నటువంటి బ్యారేజీ నుండి ఎత్తిపోతల ద్వారా మేము ఈ రిజర్వాయర్ నింపి రెండో పంటకు నీరిస్తాము. అదే విధంగా ఉద్దానం ప్రాంతం ఏదైతే తాగునీటి ఇబ్బంది ఉందో అక్కడ ఈ సిలికాన్ కంటెంట్ ద్వారా ఈ కిడ్నీ వ్యాధులు ఉన్నాయో ఆ నేపథ్యంలో వాళ్ళకి తాగునీరు అందిస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేశారు. మేము చాలా సంతోషించాం. డెఫినెట్ గా ఈ ఒరిస్సాతో ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో, ఏదైతే ఫ్లడ్ ఫ్లో కెనాల్ సంబంధించినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఇది టెంపరీ అరేంజ్మెంట్ అయినా సరే కొంత రిలీఫ్ వస్తుంది జిల్లాలో. ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా పరిస్థితి, ఎక్కడైనా నదుల్లో నీరు లేక, ఇప్పుడు కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటంటే నదిలో నీటి లభ్యత లేక ఇబ్బంది పడితే, మాకు నీటి లభ్యత ఉండి ఇబ్బంది పడే పరిస్థితి శ్రీకాకుళం జిల్లా. వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనుకో. ఇది ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు సేమ్ సిమిలర్ ప్రాజెక్టే పట్టిసీమ అంటాను నేను, జస్ట్ కొద్దిగా గొప్ప తేడాతో. అక్కడ కూడా డైరెక్ట్ గా మళ్ళీ కృష్ణా బ్యారేజ్ లో పంపించడమే కదా వాటర్ ని. సో దాన్నేమో నిర్వీర్యం చేశారు, దీన్నేమో కొత్తగా డిజైన్ చేశారు. సరే, ఇది మంచిదే. దాన్ని నిర్వీర్యం చేసి దీన్ని డిజైన్ చేసి పోనీ ఇక్కడ ఏమన్నా చేయగలిగారంటే ఏమీ చేయలే. ఏదైతే కేంద్ర ప్రభుత్వం
సహకారంతో పనులు ప్రారంభమైనటువంటి ఉద్దాన మంచినీటి ప్రాజెక్టు పనులు తప్పిస్తే ఈ లిఫ్ట్ కి సంబంధించి సుమారు 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేసినటువంటి దాంట్లో 1 కోటి రూపాయలు కాదు కదా, ఒక 30 మట్టి ఇలా. అంటే నేను ఎందుకు ఇది ఎస్టాబ్లిష్ చేశానంటే ఈ ప్రభుత్వం అనేది చేసినటువంటి నిర్వాహకం ఎలా ఉందనేసి అంటే కేవలం పోలవరం ప్రాజెక్టులోనే జరిగినవే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టుల్లో కూడా ఇటువంటి విధానాలకి వెళ్ళారు. ఏ ప్రాజెక్టులోనూ కూడా మీకు ఇంకా చెప్తా, మా ఉత్తరాంధ్రలో చాలా 4-5 ప్రాజెక్టులు అయితే 50 నుండి 100 కోట్ల మధ్యలో పూర్తవుతాయి, ఇంక్లూడింగ్ తోటపల్లి, ఇంక్లూడింగ్ బాహుదా. ఇవేవి కూడా పూర్తి చేయలే. దాని మీద పోనటువంటి ఒక సందర్భం అన్నమాట. తిరుపతి గారు రిషికొండలో పెట్టిన 550 కోట్లలో కొంత అమౌంట్ ఇచ్చినా మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. ధన్యవాదాలు మీకు. మంచి సమస్య, మంచి పాయింట్ గుర్తు చేశారు. 550 కోట్లు 550 కాదు సార్, అది 750 కోట్లు ఉంటుంది చూడండి, కావాలంటే లెక్కలు తేలేక. ఆ 750 కోట్లు కనుక ఇచ్చినట్టయితే మా ఉత్తరాంధ్ర నిజంగా మీకు ఒక్క ప్రాజెక్ట్ కూడా, మాకు వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కంప్లీట్ అయితే విశాఖ తాగునీరు విశాఖపట్నం వరకేనండి, పోలవరం కానీ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సమృద్ధి అవసరం. మాకు మిగులు జలాలు ఉంటుంది. మాకు మా ఒక్క వంశధార నది నుండే దాదాపు సంవత్సరానికి 50-60 టీఎం సముద్ర పాలు అవుతుందండి ఇక్కడున్న పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా ఆ డబ్బులు మాకు ఇచ్చి ఇక్కడ ఖర్చు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈసారికి ఓకే తిరుపతి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.